ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే గొంగళ పురుగులు అండి. మన ఫామ్లో ఇంతవరకు ఎప్పుడు చూడాలి గొంగళ పురుగులు. ఈ ఇయర్ ఈ టైంలో వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, ఎక్కువ వచ్చేసినాయి బాగా. సో నైట్ బాగా యాక్టివ్గా ఉంటున్నాయి. నైట్ ఈ మొక్కల మీద అంతా ఎక్కి తిరుగుతూ ఉన్నాయి, తినేస్తూ ఉన్నాయి ఆకులంతా. సో దీనికి కొన్ని చిట్కాలు ఉన్నాయి, ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఇద్దరు మన వేప నూనె కొట్టచ్చు, లేకపోతే సోప్ వాటర్, సర్ఫ్ వాటర్ కొట్టచ్చు. ప్లస్ ఎక్కడైతే నీట్గా లేదో, పరిశుభ్రంగా లేదో, మీ చెత్త చెదారం ఉంటే అది క్లీన్ చేసుకోవాలన్నమాట. గొంగళి పురుగులను నివారించడానికి మీరు కొన్ని సాధారణ చర్యలు తీసుకోవచ్చు. మొక్కలను తరచుగా పరిశీలించండి. చేతితో గొంగళి పురుగులను తొలగించండి లేదా సహజమైన పురుగుమందులను ఉపయోగించండి. మీరు గొంగళి పురుగులను ఆకర్షించే మొక్కలను కూడా నాటవచ్చు. ఇవి వాటి సహజ శత్రువులను ఆకర్షించి తెగుళ్లను నియంత్రిస్తాయి. నివారణ చర్యలు: 1. మొక్కలను పరిశీలించండి. గొంగళి పురుగులను గుర్తించడానికి మీ మొక్కలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి, ముఖ్యంగా ఆకుల అడుగు భాగంలో మరియు కొమ్మల మీద. 2. చేతితో తొలగించండి. చిన్న సంఖ్యలో గొంగళి పురుగులు ఉంటే వాటిని చేతితో తీసివేసి సబ్బు నీటిలో వేసి చంపవచ్చు. 3. సహజ పురుగుమందులు. వేప నూనె లేదా బవేరియా బాసిల్లస్ వంటి సహజ పురుగుమందులను ఉపయోగించవచ్చు. ఇవి గొంగళి పురుగులను చంపుతాయి కానీ ఇతర కీటకాలకు హాని కలిగించవు. 4. ప్రయోజనకరమైన కీటకాలను ఆకర్షించండి. లేడీబగ్స్ మరియు ఇతర కీటకాలు గొంగళి పురుగులను తింటాయి, కాబట్టి వాటిని ఆకర్షించే మొక్కలను నాటడం ద్వారా తెగుళ్లను నియంత్రించవచ్చు. ఇంకా 5. మొక్కల చుట్టూ అవరోధాలు. మీ మొక్కల చుట్టూ కార్డ్బోర్డ్ లేదా టిన్ రేకు ఉంచడం ద్వారా గొంగళి పురుగులను మొక్కల పైకి ఎక్కకుండా నిరోధించవచ్చు. ఇతర చిట్కాలు: 1. సబ్బు ద్రావణం. సబ్బు నీటిలో డిష్ సోప్ కలిపి పిచికారీ చేయడం వల్ల గొంగళి పురుగుల చర్మాన్ని దెబ్బతీస్తుంది, తద్వారా వాటిని నిర్మూలించడంలో సహాయపడుతుంది. 2. బయాలజికల్ నియంత్రణ. బీటీ, బాసిల్లస్ తురింజియెన్సిస్ వంటి సూక్ష్మజీవులను ఉపయోగించడం ద్వారా గొంగళి పురుగులను నియంత్రించవచ్చు. ఇవి గొంగళి పురుగులకు మాత్రమే హాని కలిగిస్తాయి, ఇతర జీవులకు హాని కలిగించవు. ఇంకా 3. తోట పరిశుభ్రత. మీ తోటలో చెత్తాచెదారం లేకుండా చూసుకోవడం వల్ల గొంగళి పురుగుల కోసం ఆవాసాలు లేకుండా చేయవచ్చు. నేను పోయిన వారం ఈ వేప నూనె ఉంటే ఇంట్లో దాంట్లో కొంచెం వాటర్ కలిపి మొత్తం స్ప్రే చేశాను, వారానికి 2 సార్లు అట్లా. సో ఇప్పుడు ఇవాళ ఏం చేస్తానంటే, ఇది సర్ఫ్ వాటర్ ఉంది కదా, సర్ఫ్ వాటర్ కొంచెం నీళ్ళలో డైల్యూట్ చేసి ఎక్కడైతే ఈ గొంగళి పురుగులు ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి దాని మీద స్ప్రే చేస్తున్నాను. సో చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. ఎందుకంటే మనం పట్టుకున్నా కూడా స్కిన్కి ఎలర్జీ లాగా వస్తుంది అనమాట గొంగళి చేత్తో హ్యాండిల్ చేస్తే. సో ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేను స్ప్రే చేస్తున్నాను ఈ సోప్ వాటర్. సో ఎక్కడైతే మీకు చెత్తాచెదారం ఎక్కువ ఉందో అక్కడ ఎక్కువ ఉంటాయి గొంగళి పురుగులు. మీరు ఐడెంటిఫై చేసి ఆ ఏరియాల్లో ఎక్కువ స్ప్రే చేస్తే మంచిది. సో మా వీడియోలన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, ఇది లైక్ చేసి షేర్ చేయండి, ఎవరికన్నా ఉపయోగపడచ్చు. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.